తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అయినా ఒకటే మాట చెబుతున్నారు. కేసీఆర్ 8.5 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారని, తనకు ఎక్కడా అప్పులు పుట్టడం లేదని, అందుకే ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతున్నారు. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలు వేసుకుంటున్నారని తనపై తాను సెటైర్ వేసుకున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు లేదు, చివరికి కేంద్రానికి కూడా. ఎందుకంటే ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం ఎప్పుడో అలవాటు చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అలవి కాని హామీలిచ్చి కనిపించినవన్నీ తాకట్టు పెట్టేసి గండం గట్టెక్కేస్తున్నారు. గెలిచిన తర్వాత అమలుకు డబ్బుల సమస్య వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఇతర హామీల విషయంలో ఏమీ చేయలేకుండా ఉన్నారు. రాజకీయ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించింది. ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికి సగం తగ్గింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడే ఇతర వ్యాపారాలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నాయి. 2024 నుంచి 25లో ట్యాక్స్ రెవెన్యూ 1,60,000 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనాలు వేస్తే వీటన్నిటి కారణంగా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 1,24,000 కోట్లు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయంలో ప్రధానంగా భూముల అమ్మకాల మీదనే వస్తుంది. రేవంత్ రెడ్డి పాలన చేపట్టిన తర్వాత గత పాలనలో వచ్చిన దాంట్లో సగం కూడా రాలేదు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపించక, కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో సగం కూడా గ్రాంట్స్ వచ్చే పరిస్థితి లేక, పథకాలు కొనసాగించాలన్నా, ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా అదనపు నిధులు కావాలని గుర్తించిన రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై ఫోకస్ చేశారు. కంచగచ్చిబౌలి భూ విక్రయం ఆగిపోవడంతో, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పెరుగుదల కనిపించకపోవడంతో పథకాల అమలు రేవంత్ సర్కార్కు ఛాలెంజ్గా మారింది. రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదని, టెక్నికల్ కారణాలు చూపి నిలిపివేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సామాజిక పింఛన్లు పెంచుతానని ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేని స్థితి, రైతు కూలీలకు భరోసా ఇవ్వలేకపోయిన వైనం మన ముందు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి తమదైన పద్ధతుల్లో అన్ని పథకాలను అమలు చేస్తామని, పాలనను దౌడు తీయిస్తామని అంటున్నారు. ఏది చేయాలన్నా ఆదాయాన్ని పెంచడానికి కావలసిన మార్గాలను వెతుక్కోకపోతే రేవంత్ సర్కారుకు కష్టాలు తప్పవని ఆర్థిక, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బులు లేవన్న విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు. కేసీఆర్ అప్పులు చేసిపోయారని, అవి కట్టుకోవడానికే కష్టపడాల్సి వస్తోందని అంటున్నారు. అయితే ప్రజలు ఎక్కువగా ఇలాంటి కష్టాలను, బీద అరుపుల్ని వినిపించుకోరు. తమకు కష్టం వస్తే మాత్రం వ్యతిరేకంగానే స్పందిస్తారు. పథకాల విషయంలో ఎక్కువ మంది ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. ప్రజల్ని సంతృప్తి పరచడం అనేది అసాధ్యం. ఎవరికైనా ఉచితంగా 10,000 ఇస్తే ఈసారి మరో 20,000 ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఉచితంగా వచ్చేదే కదా అని అనుకుంటాడు. ఇలా పథకాలకు ప్రజల్ని అలవాటు చేసి ఇప్పుడు డబ్బులు లేవంటే ఊరుకోరు. ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అవసరమైన పథకాల మేరకే ఖర్చు పెట్టుకుంటే తెలంగాణలో మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కావలసినన్ని నిధులు అందుబాటులో ఉంటాయి. కానీ రేవంతే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఆ ధైర్యం చెయ్యదు. ఎందుకంటే ప్రజలకు, ముఖ్యంగా పథకాల లబ్ధిదారులకు కావాల్సింది తమకు ఇస్తామన్నవి ఇవ్వడమే, లేకపోతే ప్రత్యామ్నాయం రెడీగా ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.